మన ప్రీతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి రావటం చాలా ఆనందదాయకం. ఈ పొగాకు రైతులు ఈ సంవత్సరం ఎంతో ఇబ్బంది పడుతున్నారు. మార్కెట్ లేదు. పోయిన సంవత్సరం కానీ అంతకుముందు సంవత్సరం వైసీపీ గవర్నమెంట్లో మంచి రేట్లుండి రైతులంతా ఎంతో ఆనందంగా నష్టపోయిన రైతులకు కూడా ఇన్సూరెన్స్ కానీ అన్ని ప్రతి పంటకు కూడా ఒక్క రూపాయి కూడా ఇంకా ప్రజల చేత కట్టేయకుండా ఆయనే కట్టి చేశాడు. ఇప్పుడు ప్రజల చేత కట్టించి కూడా పంట నష్టం కూడా ₹1 బిల్ల కూడా వేయలేదు. చాలా మోసపూరిత వాగ్దానాలతో సూపర్ 6 పథకాలని పేరు పెట్టి ప్రజలు నమ్మించి అధికారంలోకి వచ్చాడు. అది అంటాడు. ఇప్పుడు లేడీస్కి ఆర్టీసీ అన్నాడు. అదిగా అంటాడు, ఇదిగా అంటాడు. రైతు భరోసా లేదు. తల్లికి 100 ఇంటో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తాను. ఇటువంటి మోసపూరిత వాగ్దానాలతో చంద్రబాబు నాయుడు ఇప్పుడు నారాయణ మనోహర్ గారు అన్నారు రీసెంట్ గా, ఇంటింటికి మేము రేషన్ పంపలేదు, వాళ్ళు ఏం పంపలేదు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో. లేదండి, ప్రతి ఒక్క ఇంటి దగ్గర ఆగి తలుపు తట్టి మేము వచ్చాము, ఇదిగో మీ రేషన్ తీసుకోమని ప్రతి ఒక్కరికి తిరిగి పల్లెటూరులో అయితే ఒక్కొక్కరు 3 కిలోమీటర్లు 4 కిలోమీటర్లు పోయి వాళ్ళు రేషన్ తెచ్చుకోవాలి. అటువంటి ఇక పనులు తీసేసి ఇబ్బంది పెడుతున్నారు. జనాలు ఇబ్బంది పడుతున్నారు కదా ఈ విషయంలో. జనాలు ఇబ్బంది వస్తాయి. మన ఇంటి కాడికి తెచ్చి ఇచ్చే పాలన బాగొట్టుకొని ప్రజలు కూడా చాలా అతను మోసపూరిత మాటలు నమ్మి ఓటేసి మోసం 100% అతను చెప్పిన పథకాలు చూడండి. అమ్మకు తల్లికి 100 అని పేరు పెట్టాడు. ఇంట్లో నీకు 10 అని చెప్పాడు. ఎక్కడైనా ఇచ్చాడు. మనం ఏదో కావాలని చెప్పడం కాదండి. ఎక్కడైనా ఒక్క రూపాయి యాదకేశ్వరం చెప్పమానండి. మనం ఏదో ఆయన మీద ఏదో వ్యతిరేక ఏ ఒక్కరు ఈ రోజుకి ఎక్కడైనా ఒక్క రూపాయి వేసినట్టు. ఇది వరకు ఏంటంటే ప్రతి పథకం వేస్తుంటే బ్యాంకులు పోవటం తెచ్చుకోవటం ఏదో వాళ్ళ ఖర్చులకి ఏదో జరిగేది. మహిళలందరూ ఉచిత బస్సు ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడండి చేస్తే మనం వద్దని లేదు కదా. ఉచిత ప్రయాణం ఈ రోజు అసలు ఎక్కడైనా జరిగింది. ఈ 4 సంవత్సరాల్లో సూపర్ 6 ఏమన్నా కంప్లీట్ గా అమలు అయ్యే ఛాన్సెస్? మాకు అటువంటి నమ్మకమే లేదండి. ఇప్పుడు సంవత్సరం దాటిపోయింది. ఏదైనా ఒక్క పథకం ఇచ్చి ఉంటే సరే 4 ఏళ్ళు ఏదో చేస్తానులే ఏముండదండి. ఈసారి ఎవరు జెండా ఎగరబోతుంది అంటున్నారు? వైసీపీ జెండా ఎగురొద్దండి. ఫ్యాన్ మటుకు అత్యధిక సీట్లతో వైసీపీ నాయకుడు అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి భారీ మెజార్టీతో 175 మనం గెలిచే అవకాశాలు. మేమంతా కార్యకర్తలుగా అందరూ కష్టపడి పార్టీ. ఎలా ఉంది పవన్ కళ్యాణ్? ఆయన ఏం మాట్లాడదు. ఒక సనాతన ధర్మం అంటాడు. అక్కడ తిరుపతికి పోయేది ఊడుస్తుడు. అతను ఏం మాట్లాడు అతనికి ఈవీఎం మోసాల వల్ల రావటం తప్పక బీజేపీ మోడీ ఏదో జరిగింది తప్పక ఏం లేదండి. ఒంటరిగా పోటీ చేసి గెలిచే ఛాన్సెస్ ఉన్నాయా? అసలు మామూలుగా కూటమి గెలవరండి. అతనికి ఆ ఛాన్స్ లేదండి. అతనికి మాట్లాడే విధానం తెలుసండి. అతనికి మాట్లాడే విధానం ఒక పద్ధతిగా ఒక లేదండి.